చంద్రముఖి ఈ బిడ్డ నాకొద్దు. అబార్షన్ చేయించుకుంటాను. నన్ను క్షమించు దీక్ష. బిడ్డను చంపాలన్న నీ ఆలోచనని నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి గుడికి వెళ్ళి చూడు, ఆశ్రమానికి వెళ్ళి చూడు. ఆ అదృష్టం కోసం, ఆ అమ్మతనం కోసం గుడిలో పొర్ల దండాలు పెట్టుకుంటూ, చెట్టుకి పుట్టకి కన్నీళ్లతో దండాలు పెట్టుకుంటూ, స్వామీజీ కాళ్ళు పట్టుకుంటూ లక్షల మంది కనిపిస్తారు. అమ్మతనం అంటే ఆడది అంత తప్పిస్తుంది. అలాంటి అమ్మతనాన్ని నువ్వు వద్దంటున్నా. నీకు అసలు అర్థమవుతోందా? అమ్మతనం అదృష్టం అదెవరి కొద్దినా? భార్య బిడ్డల కోసం బతికే భర్తున్నప్పుడు అలాంటి భర్తకి బిడ్డని కరడం అదృష్టం వదినా. భార్యకి నరకం చూపించేవాడికి, జనాల ప్రాణం తీసేవాడికి, ప్రాణం అంటే లెక్కలేని వాడికి మరో పసి ప్రాణాన్ని చేతిలో పెడితే ఆ ప్రాణం విలువ వాడికి తెలుస్తుంది. నా భర్త రాక్షసుడు వదినా. అలాంటి వాడి బిడ్డకి జన్మనివ్వటం నాకు ఇష్టం లేదు. వాడి పాపాన్ని నా కడుపులో మోయలేను. అతను మారిపోయాడు కదా దీక్ష. నీకోసం ఎంత దూరం వచ్చి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడాడు. అతనిలో కొద్దో గొప్ప మార్పు వచ్చినట్టే కదా. ఎంత దుర్మార్గుడైనా ఓ బిడ్డకి తండ్రి అయ్యాడని తెలిస్తే ఆ ఆనందం అతన్ని ఇంకా మారుస్తుంది. నువ్వు అతని మాటే విన్నా వదినా. అతని చేష్టల్ని అనుభవించిన దాన్ని. నాకు తెలుసు అతని జన్మకి మారడు. దీక్ష, ఏమండి, దీక్షకు చెప్తుంటే అర్థం కావట్లేదు. చిన్నపిల్ల, మీరైనా వెళ్ళి చెప్పండి. ఆవేశంలో ఆలోచనగా తన జీవితాన్ని పాడు చేసుకుంటోంది. ఈ విషయం వెళ్ళి నచ్చ చెప్పండి. దీక్ష అబ్బాయి కలిసేలా చూడండి. బిడ్డ కోసం భార్యాభర్తలిద్దరూ కలవాలి, విడిపోకూడదు. ఎంతో మందికి ఎంతో చేశారు. స్నేహితుడి చెల్లెలు అంటున్నారు. అలా అన్న తర్వాత ఎవరి చెల్లెలైనా మీ చెల్లెలే కదా. మీ చెల్లెలే ఇలా అంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? దీక్షకు అర్థమయ్యేలా సర్ది చెప్పండి. వెళ్ళండి. రాక్షసుడు అలాంటి వాడి బిడ్డకి జన్మనివ్వడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు అతని జన్మకి మారడు.
దీక్షను కొట్టానని బాధపడుతున్నారా? అమ్మ అనే పదం ఎంత అపురూపమైనదో దీక్షకు అర్థం కావడం లేదు. ఆ మాట కోసం తప్పించే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. పిచ్చిదాన్లా కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటానంటుంది ఏంటండి? అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అందరికీ దేవుడే భర్తగా దొరకడండి. భర్త రాక్షసుడైనా మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. బాధలకి బంధాలకి సంబంధం ఏముందండి? బాధలు ఎప్పుడూ వస్తాయి పోతాయి. బంధాలు చావుతోనే ముగుస్తాయి. అందరికీ అన్ని బంధాలు ఉన్నాయి. మనకి మనం తప్ప ఇంకో బంధం లేకుండా పోయింది. అందుకే నాకు ఈ ఇంటికో వారసుని ఇవ్వాలనుంది. మనమిద్దరమైనా ఒకటే. రేపు మనకి తోడు అంటే అది మన బిడ్డే కదండి. ఇంట్లో ఓ పసిపాదం పడాలి. వాడి బోసి నవ్వులతో మనం మన బాధల్ని మర్చిపోవాలి. మన బిడ్డ మన ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని ఉందండి. అప్పుడెప్పుడు డాక్టర్ గారు సంవత్సరంలోపు తల్లి కాకపోతే ఇక జీవితంలో కాలేను అన్నారు. ఆ మాట నా పాలిట శాపం కాకూడదు. నేను అమ్మని కావాలి. నా బిడ్డకి గోరుముద్దలు తినిపిస్తూ మీ గురించి, మామయ్య గారి గురించి వాడికి కథలు చెప్పాలి, కబుర్లు చెప్పాలి. మనకి బిడ్డంటూ పుడితే అది మామయ్య గారే పుడతారు. నన్ను బిడ్డలా చూసుకున్న మామయ్య గారు నా బిడ్డగా నా కడుపులో పుట్టడం కన్నా ఆనందం ఇంకే ఉంటుందండి. గుర్తు చేసింది. అమ్మ కావాలని ఆశపడ్డం తప్పు కాదు కదా. దూరమైన వాళ్ళని దగ్గర చేసుకోగలిగేది పిల్లల వల్లేనండి. అందుకే నేను తల్లిని కావాలి. మామయ్య గారిని నా బిడ్డ రూపంలో చూసుకోవాలి. చెప్పాల్సిన సందర్భం రాలేదు. మన ఊరు పూజారి గారు నా జాతకం చూసి ఒక మాట చెప్పారు. అది నీతో ఎలా చెప్పాలో అర్థం కాక నీకు దూరంగా ఉన్నానే కానీ మనసులో మాట చెప్పలేకపోయాను. నా జాతకం ప్రకారం 30 సంవత్సరాలలోపు పిల్లలు పుడితే తండ్రి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు.
అందుకే నీకు దూరంగా ఉంటాను. పిల్లలు కావాలని నాకు ఉంది. నా పిల్లల్ని భుజాన్ని ఎత్తుకుని తిరగాలని నాకు ఉండదా? ఇంకొద్ది రోజులు ఆగితే ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు పిల్లల గురించి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టదు. పుస్తకాన్ని ఒకసారి చదివేస్తే గానీ మనశ్శాంతిగా ఉండదు. వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? డోర్ అలా బార్లా తెరిచిపెట్టుంటే డోర్ తట్టాలి అన్న ఆలోచన కూడా రాదు. నా గదిలో నీకేం పని? ఈ ప్రశ్నకి సమాధానం కూడా నీకు తెలుసు. ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందామా? నీతో నాకు మాట్లాడి ముందెక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరంటారు. బొమ్మంటే రమ్మన పిచ్చివాగుడు బాగకు. మళ్ళీ నా గదిలో కనిపించావనుకో మర్యాదగా ఉండదు. అంత కోపమైతే ఎలా? ఆడదానికి కోపం ఉండకూడదు, కోఆపరేషన్ ఉంది. మర్యాదగా బయటికి పోతావో మెడబట్టి బయటికి గెంటించమంటావా? కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ గదిలోకి వచ్చింది నీ కార్తీక్ గురించి. కార్తీక్ గార్డ్ అంటే నాకు చంపేంత పగ. వాడి మీద నీకున్న ప్రేమ ఎంతో తెలుసుకుందాం వచ్చాను. రేపు నేను వాడిని చంపేశాను అనుకో. అనుకో, ఆ తర్వాత నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు. మందు లేని బాటిల్కి, పొగాకు లేని సిగరెట్కి, మగతోడు లేని ఆడదానికి విలువే ఉంటుంది.
చూసి జాలిపడొచ్చాను. వాడి మీద నీకున్న ప్రేమను తెలుసుకొని నీకోసం వాడి మీద నా పగని వదులుకుందామని వచ్చాను. నిన్నెంతసేపు మాట్లాడనివ్వడం నాది తప్పు. నారాయణ, రే నారాయణ! పేకాటలో జోకర్లా మన మధ్య వాడెందుకు? నారాయణ, నారాయణ! ఏంటమ్మా? వీడిని ఇక్కడి నుంచి తీసుకుపో. మళ్ళీ నా గదిలో కనిపిస్తే బయటికి రాను. ఇక్కడే పాతేస్తాను. నువ్వంత ఆవేశపడకమ్మా. తెల్లగా ఉండేసరికి ఏదో ఆశపడ్డాడు. ఇదిగో నువ్వు తొందరగా పదవా ఇక్కడి నుంచి. నా గురించి నువ్వన్నా చెప్పున్నారా? ఏంటయ్యా నీ గురించి చెప్పేది? నువ్వేమన్నా సినిమా సర్వా, క్రికెట్ సర్వా, పొలిటికల్ సర్వా? నువ్వు పద చెప్తాను. ఇదిగో మొన్ననే గడ్డం తీసి మన్యంలో నుంచి మనుషుల్లోకి వచ్చావు. మళ్ళీ ఇట్లాంటి ఎదవేషాలు వేసావనుకో మళ్ళీ గడ్డం మించుకొని అరణ్యాల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తాయి. నేను చెప్తానులేమ్మా, నువ్వు పదవయ్యా. నేను పదవని చెప్తాను. పద బయట. కొత్త మగాళ్ళు వచ్చినప్పుడు కట్టుబొట్టు ఎట్టుండాలో కూడా తెలియదు. అసలు నీ బాధ ఏంటి నటరాజా? మనసు లాగేస్తోంది నారాయణ. లాగేస్తుంది. నీ ఆశ ఎక్కువైతే నిన్ను శవాన్ని చేసి బయటికి లాగేస్తుంది నారాయణ. ఇదిగో ఆ తల్లి కూతుళ్ళతో పెట్టుకుంటే కరెంటు తీగల కౌగులించుకున్నట్టేనయ్యా. చూడు నటరాజా, కామాతురాణం నభయం నలజ్జ అన్నారు. కడుపు నిండేసరికి కామంతో కళ్ళు మూసుకుపోయినాయే. ఇదిగో ఆడపిల్లనుకొని ఆడపులిని గోపుతున్నావు. ఎముకలు కూడా మిగలవు. జాగ్రత్త. ఏంటయ్యా ఇది? ఏదో ఉద్ధరిస్తామని తీసుకొచ్చాం గాని పక్కలేస్తామని తీసుకొచ్చావా? లేదు, నేను వెళ్ళిపోతాను. నటరాజా, నువ్వు వెంటనే నిర్ణయాలు తీసుకోమాకే. అసలే నా యేసు వాడు ఊళ్ళో లేవు. ప్లీజ్. లేకపోతే ఏంటి? సరదాగా అమ్మాయితో మాట్లాడుతుంటే అడ్డుపడతాం. అది ఆడపిల్ల కాదురా మగడ. ఆడపండుకు ముసుగేస్తే ఇలా కనిపిస్తుంది. మింగేస్తే జాగ్రత్త. అడ్డు తప్పుకొని చూడు, ఎవరు మింగేస్తారో తెలుస్తుంది. పెళ్ళాంకాని పెళ్ళాంతో, కూతురు గాని కూతురుతో పడుతున్న పాటలు చాలన్నట్టు మళ్ళీ నీటి ఆర్చినట్రా బాబు. ఇదిగో కొద్దిగా ఓపిక పట్టు. వచ్చిన పని పూర్తయ్యాక మిగిలిన పని చూద్దాం. నారాయణ, నటరాజా, ఈ ఫిల్ టవర్ మీద నుంచి కిందకు దూకి బతకచ్చు. పీసా టవర్ కింద పడి నలక్కుండా బయటికి రావచ్చు. ఈ తల్లి కూతురుల మధ్య పడ్డామనుకో దంపుడు కారం మిషన్లో పడ్డ మిరపకాయలాగా అది. ఇట్లు నీ శ్రేయోభిలాష్ నారాయణ. అర్థం చేసుకో స్వామి. కనిపించడం లేదేంటి కార్తీక్? ఎలా కనిపిస్తుంది చెల్లి? ఎలాంటి సమస్య లేని కుటుంబంలో ఒక ఆడపిల్ల తల్లవుతుందంటే అన్నయ్యకి వదినికి ఆనందం, మేనల్లుడో మేనకోడలో పుట్టబోతున్నారని. కానీ మన దీక్ష విషయంలో అలా కాదే. అవుననుకో, కానీ ఒక బిడ్డ మన మధ్యకి రావడం అనేది సంతోషమే కదా కార్తీక్? ఎలా అవుతుంది? ముందు అది తల్లికి ఆనందం కలిగించాలి. దీక్ష అజయ్కి తనకి పుట్టబోయే వాళ్ళని కనటానికి ఇష్టపడట్లేదు. ఆ నీచుడితో కాపురం చేయను అంటుంది. ఇంకో పక్క వసుదకి చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా భార్యాభర్తల్ని కలపండి అంటుంది. ఆ
అజయ్ గారి మీద కేసు పెట్టి జైల్లో పెట్టించారు. ఇప్పుడు దీక్షను తీసుకుని వాడి దగ్గరికి వెళ్తే ముందు కేసు విత్డ్రా చేసుకోమంటాడు. అసలు విషయం తెలియక ముందే మారిపోయినట్టు వసదు ముందు ఎంత డ్రామా ఆడాడో తెలుసుగా. వాడి అత్త ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఆయుధం అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటావు కార్తీక్? చందు, అజయ్ మీద కేసు విత్డ్రా చేసుకుంటే రాయుడు గారి కుటుంబానికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. నా కోసం మొత్తం కుటుంబమే బలైంది. నేను కాదండం లేదు కార్తీక్. నువ్వు దీక్ష గురించి కూడా ఆలోచించాలి కదా. బయట మనుషులు రేపు దీక్షకి పుట్టే పిల్లల్ని ఏమంటారు? వాళ్ళకి నాన్నున్నాడు, వాళ్ళ అమ్మే అతన్ని ఉరి తీయించింది, లేదా జైలు ఖైదీని చేసింది అంటే ఆ పిల్లలు తట్టుకోగలరా? అంటే నీతి న్యాయం ఏం అవసరం లేదంటావా? నా చెల్లెల కోసం, వాళ్ళ పిల్లల కోసం వాడు ఎంతమందిని చెప్పినా పర్వాలేదంటావా? నా ఆత్మాభిమానాన్ని అజయ్ వాడి అత్త పాదాల ముందు తాకట్టు పెట్టమంటావా? నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు చందు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ పని చేయలేను. అజయ్ చేసిన దారుణమైన నేరాలకి వాడికి శిక్ష పడి తీరాలి. నా చెల్లెల కోసం వాడిని క్షమించే ప్రసక్తే లేదు. ఇది వాడు తెలియక చేసిన తప్పులు కాదు, కుట్రతో చేసిన హత్య. అలా చూస్తావేంటి చంద్రు? మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏమీ లేదు కార్తీక్. అంటే ఆ అజయ్ గారితో రాజీ పడమంటావా? అలా అని నేను అనలేదు, ఆలోచించమన్నాను. నువ్వెలా మదన పడుతున్నావు, నేను అలాగే ఏం చేస్తే బాగుంటుందనేది తేల్చుకోలేకపోతున్నాను. అయినా ఇలాంటి విషయాల్ని ఆవేశంతో నిర్ణయం తీసుకోలేం కాదు. నీకు నాకు కూడా సమయం కావాలి అనిపిస్తోంది. అసలు దీక్ష మనసులో ఏముందో మనకేం తెలుసు? ముందు దీక్ష నిర్ణయం తెలుసుకోవాలి. సభాష్రా, నా పేరు నిలబెట్టావు, మనింటి గౌరవాన్ని నిలబెట్టినావు. ఇప్పుడు దొరికినాడ్రా వాడు. ఆ కార్తీక్ గాడు నా చెల్లెలతో కాపురం చేయి బావా అని నీ కాళ్ళు పట్టుకోవాలా? వాడొచ్చి కాళ్ళు పట్టుకుంటే నేనెందుకు కాపురం చేస్తానత్త? కడుపులో బిడ్డ పడినాక ఈడు గుర్తొచ్చాడు. దానికి కడుపు రావడం మన అదృష్టం రా. ఆ అదృష్టాన్ని మనం ఇప్పుడు సరిగ్గా వాడుకోవాలా? నువ్వు వద్దన్నావనుకో, దానన్నతో పాటు అది ఆడనే ఉండిపోతాది. కావాలని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావనుకో, దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్తీక్ గాడిని ఆడుకోవచ్చు. కాళ్ళు పట్టుకుంటాడని ఎట్లా అనుకుంటున్నావట? అవసరమైతే అపార్షన్ చేయిస్తాడు. ఆడు మంచోడ్రా. అట్లాంటి పనులు మనం చేస్తాం గాని ఆడు చెయ్యలేడురా. మంచితనం మానవత్వం అడ్డొస్తుంది కదా. అల్లుడు, మొత్తానికి కత్తులకి బాంబులకి పని చెప్పకుండా ఆ కార్తీక్ గాడిని భలే మడతేసినవరా. చెల్లెలి కడుపులో బిడ్డ కోసమైనా వాడు నీ కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకొని, జరిగిందేదో జరిగిపోయింది బావా, నా పెళ్ళ నాకు కాకుండా పోతా, నా బిడ్డ నాకు కాకుండా పోతా అని 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పినావనుకో, ఆడికి నువ్వు దేవుడు అయిపోతావు. తరువాత మనం దానికి రాక్షసులు అవుతాం.
ఎట్టా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావట. నది రోడ్లో అది నన్ను చీకొట్టినాడు. నట్టింట్లో ఆడు నా గుండె మీద కాలు పెట్టినాడు. దాన్ని కళ్ళెదురుగా పెట్టుకొని ఎట్టా కాపురం చేయమంటా? ఇక్కడ మండుతా ఉంటే ఆడ కాదురా, ఇక్కడ ఈడ కూడా మండుతాంది. ఆడు నా రక్తాన్ని కళ్ళ చూసినాడు. ఆ మంటల్లో అది మాడి మసిపోవాలంతే. ఆడు మన ఇంటికి రావాలా? ఎట్టా సంపాలా అని అడిగినావు కదా. ఇప్పుడు మంచిగా దాన్ని మన ఇంటికి తీసుకురా. బిడ్డని కనడం అంటే చచ్చి బతకడం అని పెద్దోళ్ళు ఎప్పుడో చోద్యం చెప్పినారు. బిడ్డని కనడం కష్టమై చచ్చిపోతాది, లేదంటే మందులు పడక చచ్చిపోతాది. అట్ట కూడా కాదంటే కడుపుతో ఉండాది, కాలు జారి సత్తాది. ఎట్ట సంపినా మన మీద కేసు ఉండదు, ఎవ్వరికి అనుమానం కూడా రాదు. చెల్లెలు సచ్చినదనుకో, ఆ కార్తీక్ గడికి కాలు చెయ్యి ఆడదు. అప్పుడు ఆడి సంగతి మనం చూసుకోవాలా. ఈ ఒక్కసారికి నువ్వు మంచిగా నటించినవనుకో, వాళ్ళిద్దరిని చంపేయచ్చు. అయినా మన కక్ష తీరదు. ఆడితో ఇంకా ఆటాడుకోవాలా. ఊరిట్లో అమ్మ సత్తాది, బిడ్డ బతుకుతాది. ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని కార్తీక్ గాడితో ఆడుకున్నంత కాలం ఆడుకోవచ్చా ఏంటి? విడమర్చి చెప్తే గానీ అర్థం కాలేదట. కాపురానికి తెచ్చుకుంటే కావలసినంత ఖర్చు తీర్చుకోవచ్చు. అర్థమైనది కదా. వాడొస్తే అడ్డు చెప్పకుండా ఒప్పుకో. అట్టాగే అత్త. దీక్ష, కొంచెం మనుషులు తీసుకురామా. ఏంటమ్మా? అన్నయ్య, ఒకసారి ఇంటికి తీసుకెళ్ళవా? ఇప్పుడా? వదిన రమ్మందన్నయ్య. ఈ వదిన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ వదిన సంగతి మర్చిపోతున్నట్లవుతుంది. అదేం ఉండదులే దీక్ష. చందుకు ఇక్కడ పరిస్థితి తెలుసు కదా. నాకు వదిన దగ్గరికి వెళ్ళాలనుందన్నయ్య. సర్లేమ్మా, నేను తీసుకెళ్తానులే. ఎక్కడికండి తీసుకెళ్తానంటున్నారు? దీక్ష ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానులే అంటున్నాను. మీ అన్నయ్యకి ఎక్కడ కుదురుతుందిలేమ్మా, నేను తీసుకెళ్తానులే. మీ అమ్మ నాన్నలతోటి మీ అన్నయ్యతోటి ఈ విషయం నేను మాట్లాడతాను. పాపం ఆ అబ్బాయి ఎంతో నమ్మకంగా మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అని చెప్పి వెళ్ళాడు. నువ్వెందుకు లేవుదినా? ఏ నేను రాకూడదా? నీ విషయంలో నాకు ఆ మాత్రం బాధ్యత లేదనుకుంటున్నావా? ఆయన్ని అన్నయ్య అన్నా, నన్ను వదినా అన్నా. నా ఆడపడుచు కష్టం నా కష్టం కాదా? కలిసుంటేనే బంధాలు కాదు దీక్ష, కలుపుకున్న బంధాలే బాధ్యతలే. అయ్యో అలానే కాదు వదినా. నువ్వు పరాయిదానివని ఎలా అనుకుంటాను చెప్పు? ఆ విషయం నాకు తెలుసు. తమాషా కన్నాను. ఇప్పుడు అంత కంగారు ఎందుకు? వస్తా, నేను ఎలాగో అట్టే వెళ్తున్నాను. దీక్ష నేను తీసుకెళ్ళి వదిలిపెడతాను. ఈసారి ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి వెళ్తురు కానీ. ఆ చెల్లెలు వద్దంది, ఈ అన్నయ్య వద్దన్నాడు. దీక్ష, ఈసారి నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీ వద్ద
వదిన ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయి. అలాగే అన్నయ్య. దీక్ష త్వరగా రెడీ వెళ్దాం. అలాగే అన్నయ్య. సర్లే దీక్ష, ఈసారి మన ఇద్దరం కలిసి వెళ్దాం. ముంచాలని ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి బాబు ఈ దీర్ఘాలోచన? జలజ గురించి కాదు కదా? తన గురించి ఆలోచించాలంటే మూడు కావాలి. వాటర్ కావాలని చెప్పు. మందు కొడితేనే కదా కొంగు వాసన తెలిసేది. తన గురించి వదిలే. మా వదిన వసుధ ఎక్కడుంటుందో నీకు తెలుసా? బాబు, ఆ నారదుడికి ఈ నారాయణకి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. వసుధ ఎక్కడుంటే నీకెందుకు? పనుంది. ఆ పని ఏం పని అని? ఏదో ఒకటి చేయాలి అంటున్నారుగా. తనుండే ఇల్లు నాకు చూపించు. ఆ తర్వాత కథ నేను నడుపుతాను. ఆ మాట మాత్రం అనమాట బాబు, కడుపు చెక్కలవుతుంది. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు నవ్వొస్తుందా? నవ్వకేం చేయమంటావు? నేను నడుపుతాను అని మా మేడం ఇంకా నడపటం నేర్చుకుంటూనే ఉంది. నువ్వు ఆ బ్యాచ్లోనే చేరావు కదా, అదే బాబు తవ్వుతావేమోనని. ఇల్లు చూపించి చూడు, నేనే బాపతో నీకే అర్థం. సరే, అది చూద్దాం కదా. పద. భర్త కావాలా వద్దా అని తేల్చుకోవాల్సింది నువ్వు. నీ మనసులో ఏముందో నాకు మీ అన్నయ్యకి నువ్వే చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అజయ్ని నేను ఎప్పుడూ నా మనసు నుండి తొడిచేశాను. వాడితో నేను కాపురు చేయలేను. అతను మారిపోయానంటున్నాడు కదా.
పాము కాటేయకుండా ఉంటుందా? పాములకి మనుషులకి పోలికెందుకులే దీక్ష? అజయ్ మారడం అంటూ జరగదు వదినా. ఒక్కసారి ఆలోచించు దీక్ష. చెప్పానుగా వదినా. అయితే అబార్షన్ చేయించుకుంటావా? నీ వార్త తెలిసినప్పుడే ఆ మాట అన్నా. ఇప్పుడు అదే మాట మీద ఉన్నావా? ఇప్పుడు నువ్వు వసతి గురించో మరొకరి గురించో ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే ముందే చెప్పాను, ఇది నీ బతుకు. మేము సలహాలు ఇవ్వగలం తప్ప నీ బతుకు బతకలేం. ఇప్పుడు బాగానే ఉంటుంది దీక్ష. పుట్టబోయేవాడు పెద్ద అయ్యాక ఎందుకిలా చేశావమ్మా అని అడిగినప్పుడు, వాళ్ళు నీకు దూరంగా జరిగినప్పుడు ఆ బాధ గురించి నీకు తెలుస్తుంది. అలానే నా అన్నని చంపాలనుకున్న నీచుడితో ఎలా కాపురం చేయమంటావు? అజయ్లా నువ్వు హత్య చేస్తావన్నమాట. కడుపులో ఉన్నవాడు ఒక రూపం తీసుకోకముందే ఇంతకు ముందు అలా అనుకున్నాను, ఇప్పుడు అలా చేయను. రేపు నాకు పుట్టబోయేవాడు ఏదో అంటాడని ఇప్పుడు నేను రాజీ పడలేను. నువ్వే ఉంటావు కదా. నేను దీక్షకు అన్నయ్యనే కావచ్చు, కానీ ఇంట్లో ఇంకా అమ్మ ఉంది. అమ్మకి ఈ విషయం చెప్పి తన నిర్ణయం కూడా తెలుసుకోవాలి. అన్నయ్య, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయం మారదు. అమ్మ నాతో దీక్ష నువ్వు అజయ్ దగ్గరికి వెళ్ళు అంటుందనుకోండి, వెళ్ళాననుకో, అప్పుడు నేను వాడి కళ్ళల్లోకి చూస్తే పేలిన బాంబు గుర్తొస్తుంది. చనిపోయిన మనుషులు గుర్తొస్తారు. వారిలో నా అన్నయ్య ఉంటుంటే అనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రతిరోజు నేను చేస్తూ బ్రతకలేను వదినా. రేపు ఈ విషయం తెలిస్తే నా పిల్లల్ని అడగొచ్చు, మావయ్యని చంపాలనుకునే మనిషితో కలిసి ఎలా బతికేవమ్మా అని. ఇప్పుడు నేనే కదా మీ అందరి సమస్య. నా కడుపులో పెరుగుతున్న వాడే కదా. అందుకే నీకు నేను భారం అనుకుంటే చెప్పండి, నేను నాతో పాటు నా కడుపులో బిడ్డతో సహా ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. అంతేకాని రాక్షసుల ముందు తలదించుకోవడానికి నేను తట్టుకోలేను. Din 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 din